వాళ్ళ గవర్నమెంట్లో టీడీఆర్ బాండ్లు వీళ్ళు శాంక్షన్ చేసిన టీడీఆర్ బాండ్లు ఆపింది వాస్తవా కాదా? ఈరోజు వందల మంది మున్సిపల్ ఆఫీస్ కాడ ఆర్తనాదాలు పెట్టింది వాస్తవా కాదా? మీకు కావాల్సిన వాళ్ళ వరకు మీరు టీడీఆర్ బాండ్లు ఇచ్చేసుకునేది వాస్తవా కాదా? ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేతాజీ రోడ్డు ఏదో కొత్త రోడ్లన్నీ పెట్టారు కదా, ఆ వీధిలో ముందరంటే రెసిడెన్షియల్ అంట, 10 ఇండ్ల తర్వాత ఉన్నది కమర్షియల్ అంట. ఏది 10 ఇండ్ల తర్వాత లోపల ఉంటే కమర్షియల్, రోడ్డు మీద ఉంటే రెసిడెన్షియల్. ఇది వాస్తవా కాదా? నేను చెప్పింది కాదు, మీరు ఈ మొత్తం పేజీలన్నీ మీవే చిట్టా, నేను చెప్తే కాదు, మీకు కావాలంటే కాపీలు ఇస్తాం. మీరు చూడండి ఎంత ల్యాండ్, ఏది కమర్షియల్, ఏది ఆడ ఉంది, మున్సిపల్ ఆఫీస్లో ఉంది, క్లియర్గా ఉంది. వీళ్ళకి కావాల్సింది. ఇంట్లో కూడా ఇంకో దారుణం ఉంది. ఎంత దారుణం అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. బలిజాస్ అంటే కొట్టండి, యాదవాస్ అంటే తన్నండి, కమ్మాస్ అంటే 2 చేయండి. ఈ 3 కులాలని తన్ని కొట్టి 2 కాళ్ళతో తన్ని గొంతు మీద కత్తి పెట్టి అక్కడ వసూలు చేసింది వాస్తవా కాదా? ముఖ్యంగా బలిజాస్ మీద వాస్తవా కాదా? ఎవరన్నా యాదవాసు వద్దంటే వాళ్ళ ఇంటి మీదకి ఇంకొక యాదవాసం పంపించారు. పాపం వాళ్ళకు కూడా బాధే, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని వెళ్ళారా ఆ ఇంటికాకి. పాపం ఊళ్ళకే పోలా. కరుణాకర్ రెడ్డి కుటుంబం ఈ తిరుపతిలో చేసినంత అవినీతి సైకిల్ మీద తిరుగుతున్నారు. అది సైకిల్ మీద కాదు, బహుశా నువ్వు బంగారు సైకిల్తో కూడా తిరిగిన అన్ని 100 బంగారు సైకిల్ కొనేంత శక్తి నీకు ఉంది. అంత సంపాదించేసినారు. తిరుపతిని యథేచ్ఛగా దోచేశారు. దోచేయడమే కాదు, మాకు బాధ వేసేది విషయం ఏంటంటే, ఒక పక్క ఆఫీసర్లు బలి అవుతున్నారు. వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది ఒప్పుకునేశారు, ఇది నిజమే, మాతో ఇంటికి పిలిపించి చేయించింది వాస్తవమే అని ఒప్పుకున్నారు. దాంతోపాటు ఈరోజు ఆ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది కాబట్టే మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాళ్ళన్నీ కొన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. బాధితులకు అండగా ఈ ప్రభుత్వం ఉంది. మీలాగా షో చేయడంలా